వసతి సముదాయాలు సామాన్య భక్తుల కోసం ఏర్పాటు చేస్తే ట్రాఫిక్ ఇబ్బందులు ఉండవు, భక్తులకు కూడా సౌకర్యంగా ఉంటుందనే దాని మీద దృష్టి పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ముఖ్యంగా ఆ డిఆర్ మహల్ పరిసర ప్రాంతాల్లో ఇప్పుడున్నటువంటి 1వ సత్రం 2వ సత్రం అనేది ఎప్పటి నుంచో కట్టిన బిల్డింగ్లు అండి. దానికన్నా పురాతనమైనటువంటి బిల్డింగ్లు ఈరోజు తిరుపతిలో ఉన్న ఎస్పీ హై స్కూల్ కానీ బ్రిటిష్ కాలంలో కట్టారు. ఎప్పుడు ఎక్కడ కూడా చెక్కు చెదరలేదు. ఈరోజు ఆ సత్రాలు కూడా చాలా బాగున్నాయి. దానికి రెగ్యులర్ గా యాన్యువల్ మెయింటెనెన్స్ టీటీడీ వాళ్ళు ఖర్చు పెట్టి చేస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా సామాన్య భక్తులండి, బస్సుల్లో టెంపో ట్రావెలర్స్ లో వచ్చే సామాన్య భక్తులు కుటుంబ సమేతంగా 20 మంది 30 మంది లేదా 100 మంది బస్సుల్లో వచ్చేసి అక్కడే వండుకుంటారు, అక్కడే తింటారు. ఆ రూముల్లో 10 మంది అక్కడ చేపలు అద్దెకిస్తారు కాబట్టి కింద ఫ్లోర్ మీద పనుకొని వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా వస్తా ఉందండి. దాన్ని ఇప్పుడు ఉన్న పలంగా అంత అర్జెంట్ గా చేయాల్సినటువంటి అవసరం టీటీడీకి ఏమొచ్చిందండి? దాన్ని అలాగే ఉంచండి. ఎందుకంటే రైళ్లలో వచ్చే యాత్రికులు అటు పక్క వెళ్లేదానికి సౌకర్యంగా ఉంటుంది.